మాజీ సీఎం జగన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడంపై టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి జగన్ది కాదని ఆయన ధ్వజమెత్తారు. జగన్ సెంట్రల్ జైల్లో సదుపాయాలు చూసుకుని పోయారని, మాజీ సీఎం మళ్లీ అదే జైలుకు వస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన పేరు లెవన్ రెడ్డి. ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని, ఒక రౌడీని పరామర్శించేదానికి 25 లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకి వచ్చాడు. ఆయన 25 లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది. దాంట్లో క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడడానికి ఒక ఎత్తు అయితే, టీచర్లో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది, రేపు నేను రాబోయే జైలు ఎలా ఉండబోతుంది, సౌకర్యాలు ఎలా ఉంటాయి, దానికోసం వచ్చాడు ఈ లెవన్ రెడ్డి. నీ జీవితంలో లెవన్ రెడ్డి, నీ జీవితంలో ఇంక నువ్వు రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదు. అటువంటి తీర్పిచ్చారు ప్రజలు. ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవన్ రెడ్డి. మొత్తం దోచేశాడు. అసలు నీ బతుకేంటి? చిన్నాయన చంపితే, నీ చెల్లిని ధరవేసి, నీ అమ్మని ధరవేసి, ఎవడో రామకృష్ణారెడ్డి అంట, ఆయన చాలా మంచోడంట, 4 సార్లు గెలిచాడంట. రామకృష్ణారెడ్డి మంచోడు అనేది ఎవరంటే లెవన్ రెడ్డి. నీలాంటి క్రిమినల్స్, ఆర్థిక ఉగ్రవాదులు, నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, నువ్వు ఒక పెద్ద క్రిమినల్.